కోర్టులో కేసులు వస్తాయి, మేము కూడా మంచి లాయర్లకు పెడుతున్నాం. ఇక్కడ హైకోర్టులో పెట్టాం, సుప్రీంకోర్టు కూడా అవసరం ఉంటే వెళ్తాం. చివరి నిమిషం వరకు బలహీన వర్గాలకి రిజర్వేషన్స్ గురించి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది కొత్త రిజర్వేషన్స్ కాదు, మీరు అది తెలుసుకోవాలి. పాత యాక్టు ఇప్పుడే చెప్పాను, కొంతమంది దీన్ని గ్రహించి ఉంటారు, గ్రహించకపోయారు. వీళ్ళు 34% పాత యాక్ట్ ఈ రాష్ట్రంలో ఉంటే ఆ చట్టాన్ని కనీసం సవరణ కూడా చేయకుండా ఒక చట్టాన్ని ఉంచుకొని ఆ చట్టంలో 34% రిజర్వేషన్స్ ఉంటే దాన్ని 24 చేసేటప్పుడు చట్ట సవరణ చేయాలి. కనీసం చట్ట సవరణ కూడా చేయకుండా ఒక జీవో ఇచ్చి 24%కి ఆదరాబాదరగా వెళ్ళిపోయారు. అంటే ఒక అవకాశం దొరికింది, బలహీన వర్గాల మీద కక్ష తీర్చుకోవడానికి ఒక అవకాశం దొరికిందని ఆదరాబాదరగా చేశారు. మేము ఆ చట్టంలో 34%, ఆ చట్టం బతికుంది, చనిపోలేదు. ఆ చట్టం ప్రకారమే జీవో ఇచ్చాం. కాబట్టి న్యాయస్థానంలో కూడా తప్పనిసరిగా పోరాటం చేస్తాం. అందుకే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికి మేము వ్యతిరేకం కాదు. ఎస్సీలు రిజర్వేషన్ పోవు, ఎస్టీలు పోవు, మైనార్టీలు ఎవరు రిజర్వేషన్ అనుకుంటే మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం సహకరిస్తుంది, మీరు కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాం. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆన్సర్ చేయమని చెప్పి సంఘటితంగా ఎత్తుక్కోవడానికి మీరు ఇప్పుడేం కొత్తగా ఆకాశం నుంచి దిగి రాలేదు. నేను ప్రతిసారి చెప్తుంటాను, ఇదేదో ఆషామాషిగా అనుకుంటారు, అచ్చెన్నాయుడు ఏంటి మాటకి చెప్తానని. ఎవరో కొత్తగా ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి మాట్లాడితే ఇదేదో కొత్తోడు కదా, వచ్చాడు కదా అని ఆలోచనలో పడవచ్చు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వెలగబెట్టి అధికారాన్ని దమనకాండ చేశావు. బీసీల మీద దమనకాండ, అక్రమంగా ఏం తప్పు చేశాం? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆన్సర్ చేయమని చెప్తాను. నాకు 2 సార్లు జైల్లో పెట్టి ఏం తప్పు చేశానని జైల్లో పెట్టావు. తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తగా ఉన్నాం, గొంతెత్తి మాట్లాడుతున్నాం, నీ అవినీతి అరాచక విధానాలని మాట్లాడుతున్నామని చెప్పి నా మీద కేసులు పెట్టారు. ఈరోజు గొంతు చిచ్చుకుంటున్నారు. ఏం చట్టం తన పంచాయతీ చేయదా? ఈరోజు నేను చెప్పామా? ఈరోజు పేపర్లన్నీ చూశాను, డైరెక్ట్గా కుటుంబ సభ్యుల అకౌంట్లో ఎంత డబ్బు పడ్డాయి నేనే పేపర్ చదివాను. నీ కుటుంబ వ్యవహారం. నేను ఆయన వచ్చి గొంతు చించుకుంటున్నాడు, లోకేష్ మీద పడుతున్నాడు, రెడ్ బుక్ అంటున్నాడు, రేపు డెత్ బుక్ అన్నాడు. రెడ్ బుక్కే కరెక్ట్గా పనిచేసి మీరు ఎవరైనా ఉంటారా? నీ కుటుంబ వ్యవహారం అది. మీలాగా మీ గొడ్డల పార్టీలాగా కుటుంబ వ్యవహారాల్లో దూరి కుటుంబాలను విడదీసే కుసంస్కృతి అసలు కల్లో కూడా రాదు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారిలో. మీకు అది మీ వ్యవహారాలు మీరు తెచ్చుకోండి. మీ వ్యవహారాల్ని చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం మీద, ఎన్డీఏ మీద పెడుతుంటే ప్రజలు అమాయకులు కాదు. నేను ఈరోజు మళ్ళీ రిక్వెస్ట్, అచ్చెన్నాయుడు మాట్లాడిన ప్రతి మాట లైవ్లో చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు. తప్పుంటే అచ్చెన్నాయుడు మీరు మాట్లాడింది తప్పని మీరు నాకు ఆన్సర్ చేయండి, నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను, ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ పుట్టుకే బలహీన వర్గాల పునాదుల మీద పుట్టిన పార్టీకి ఏ అవకాశం వచ్చిన వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ రోజు ఎన్టీఆర్ కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఎక్కడ బలహీన వర్గాలకి ఏ సమంత నష్టం కూడా జరగకుండా మేము పనిచేస్తున్నాం. మాకు స్వేచ్ఛ ఉంది, పరిపాలనలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం. మీలాగా డమ్మీలుగా మాత్రం ఎప్పుడు మిగలం అని చెప్పి తెలియజేస్తున్నాం.